మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పిల్లల తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామం పొందని తండ్రి. అంటే ఎన్నో రోజుల తర్వాత మరలా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు చూపించిన కృప ద్వారా తండ్రి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈరోజు మీ పిల్లలకి నేర్పించే వాక్యంలో తండ్రి వారికి తోడై ఉండి తండ్రి అర్థమయ్యేటట్టు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరు తోడు నడిపించమని మా ప్రభు మా రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా. అండ్ ఈ పాఠము మరి DBTHలో డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో మరి మన కొరకు ఆత్మీయ తండ్రి గారు సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పాఠం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మరి క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాం ఏమండి, చాలామంది అలంకరించుకోవడం తప్పు అని అంటూ ఉంటారు. బైబిల్లో మరి దానికి సంబంధించిన కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అయితే నేడున్న క్రైస్తవ సమాజం ఏమండి, నేడున్న క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది? మరి అప్పుడే వచ్చిన ఎవరైనా అన్యులుగా వస్తారు కదా, అప్పటి వరకు వారు నమ్ముకున్న నమ్మకాల్లోంచి మరి క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అప్పటి వరకు వాళ్ళ సాంప్రదాయాల్లో వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు కదా. మరి ఆ సాంప్రదాయాల్లో నుంచి మరి కొత్తగా క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? కొత్తగా వచ్చిన వాళ్ళు మరి ప్రభువు నమ్ముకుని వస్తారు కదా. మరి వీళ్ళకి మరి అక్కడున్న సంఘ కాపర్లు కానీ లేకపోతే సంఘ పెద్దలు కానీ వీళ్ళు ఏమంటారంటే బొట్టు పెట్టుకోకూడదని, లేకపోతే గాజులు వేసుకోకూడదని, లేకపోతే బంగారు నగలు ధరించుకోకూడదని, పట్టీలు పెట్టుకోకూడదని, మరి లేకపోతే ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు పువ్వులు పెట్టుకోకూడదని ఏమండి మరి ఇలా అంటూ ఉంటారు ఏమండి. మరి నిజంగా మరి ఇవన్నీ వీళ్ళు చెప్తున్న మాటలు నిజమేనా ఏమండి? చెప్పండి, నిజంగా వీళ్ళు చెప్తున్న మాటలు నిజమేనా? కొంతమంది ఏం చేస్తారు, మరి ఒక రంగుల డ్రెస్సులు ఎవరన్నా అంటే తెల్ల బట్టలు కాకుండా మరి రంగులు బట్టలు ఎవరైనా వేసుకొచ్చారనుకోండి, అంటే మనం రంగు బట్టలు వేసుకోకూడదు, తెల్లని బట్టలే వేసుకోవాలి అంటూ ఉంటారు. అందుకే చూడండి, కొన్ని సంఘాలు మరి ఆదివారం కొన్ని సంఘాలు ప్రత్యేకంగా తెల్లని బట్టలే వేసుకుంటారు. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. తెల్ల ప్యాంటు, మగవాళ్ళు అయితే తెల్ల ప్యాంటు తెల్ల షర్టు, ఆడవాళ్ళు అయితే తెల్ల చీర లేకపోతే తెల్ల డ్రెస్సు, చిన్నపిల్లలు అయితే గౌన్లు కానీ, మరి కొంచెం యవనస్తులు అయితే మరి ఏమన్నా వారికి సంబంధించిన డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. నిజంగా తెల్ల బట్టలు వేసుకుంటేనే మనం పరిశుద్ధులమైనట్ల? తెల్ల బట్టలు వేసుకుంటేనే మనల్ని యేసుక్రీస్తు వారి సంఘంలోనికి ఆహ్వానించినట్ల? మరి తెల్లని బట్టలు వేసుకుంటేనే మనం పరలోకానికి వెళ్తామా? అయితే ఇవన్నీ మనం చూడాలి, ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా, ఇది మన పాఠం పేరు ఏమండి. నిజంగా సంఘంలోనికి వచ్చిన వాళ్ళకి వాక్యము మరి నేర్పించకుండా మరి వీళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే, సంఘంలో ఉన్న కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. కొన్ని సంఘాలు తీసుకుంటే వాళ్ళు ప్రారంభం నుంచి మరి పెద్దలైన వాళ్ళు ఏవైతే ఆచారాలుగా పెట్టారో మరి అవే వాళ్ళు పాటిస్తూ మరి వాక్యాన్ని నేర్పించకుండా మరి ఇవే ఆచారాలు పెడతా ఉంటారు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు, ఆ పెట్టిన ఆచారాలకి వీళ్ళు బానిసలు అయిపోతూ ఉంటారు తప్ప. సైలెంట్గా ఉన్నాడు కదా మంజు. ఏమండి, మరి ఆచారాలకి వీటికే బానిసలు అయిపోతున్నారు కానీ మరి వాక్యానికి ఎవరు విధేయులు అవ్వట్లేదు. అసలు వాక్యం ఏం చెప్తుంది, మనకి బైబిల్ ఏం చెప్తుంది, ఇది మనం పట్టించుకోకుండా మరి సంఘంలో ఏవైతే కట్టుబాట్లు ఉన్నాయో మరి వాటిని ఏమండి మరి వీళ్ళందరూ పాటిస్తున్నారంట. కారణం ఏంటి? సరైన బోధ వీళ్ళకి అందకపోవడం. వీళ్ళకి ఏంటంటే ఆత్మలు నశించిపోయినా పర్వాలేదు కానీ
వీళ్ళకి ఏమవ్వకూడదు, సంఘంలో ఉన్న కట్టుబాట్లు కానీ ఆచారాలు కానీ పాడవకూడదు. అందుకనే ఏమండి బైబిల్లో ఉన్న 66 గ్రంథాలని మనం గుపాలతో మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు మనం నేర్పించాలి అవండి. అందుకనే బైబిల్లో ఉన్న విషయాలు మనకు అర్థం కావాలంటే మరి బైబిల్ని ఎవరైతే పరిశీలించారో వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. మరి ఎవరు పరిశీలించారు అంటే సుమారు మరి 25 సంవత్సరాలు మరి బైబిల్ని పరిశీలించిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి తరం, ఆయనే మరి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఆయన దగ్గర మనం బైబిల్ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన సొంత జ్ఞానాన్ని ఆయన నేర్పించకుండా బైబిల్ని సుమారు 25 సంవత్సరాలు ఆయన కష్టపడి మరి రాత్రనక పగలనక మరి ఆయన కష్టపడి బైబిల్లో ఉన్న ఎన్నో అంశాలని, కష్టమైన మరి ఎన్నో అంశాలని, ఒక 666 కావచ్చు ఏమండి, లేకపోతే ఇంకా చాలా చాలా పాఠాలు, హర్మెగుద్దోని యుద్ధరహస్యం కానీ, ఇంకా ఎన్నో బాగ్దాద్ బతుకు పుస్తకం కానీ, ఆదిమానవుని స్థలం ఆసియా, ఇలా ఏమండి ఇలా ఎన్నో పాఠాలు, ఎయిడ్స్ సృష్టికర్త అమెరికా కాదు నరుడే, ఇలా ఎన్నో పాఠాలు మరి తండ్రి అయిన మరి ఆత్మీయ తండ్రి గారు మరి ఆయన జీవితకాలంలో ఎన్నో పాఠాలు మనకు అందించారు. మరి మనం అలాగే జయశాలి సింహగర్జన అయితే ప్రపంచ మేధావులారా కబద్దారని మరి ఎంతోమందిని మహాజ్ఞానులు అనుకున్న వారిని మరి ఆయన సైతం లెక్క చేయకుండా మరి ఛాలెంజ్ చేశారంటే మరి అతిశయోక్తి కాదు. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి, బైబిల్ని మనం నేర్చుకోవాలండి. అందుకనే బైబిల్ని పరిశోధించాలి. బైబిల్ని కానీ పరిశీలించకపోతే మనకి బైబిల్ అర్థం కాదు. అందుకనే పేతురు గారు మాట అంటున్నారు చూడండి, రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. వేటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిలో విద్యావిహీనులు అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకే అపార్థము చేయుదురు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? విద్యావిహీనులు అంటే ఎవరు? చదివి రాని వారు, చదువుకోలేని వాళ్ళు, మరి వాళ్ళకి అక్షరాలు రాని వాళ్ళు, చదువు రాని వాళ్ళని ఏమంటారంటే విద్యావిహీనులు అంటారు. వీళ్ళకి ఏం అర్థం కాదు, బైబిల్ అర్థం కాదంట, అపార్థం చేసుకుంటారంట. అస్థిరులైన వాళ్ళు అంటే స్థిరముగా లేని వాళ్ళు, ఒక మాట మీద లేని వాళ్ళు. ఏదైనా ఒక బోధకుడు వచ్చి ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది బైబిల్లో ఉందా లేదో చూసుకోకుండా మరి గుడ్డిగా ఆ బోధకుడిని నమ్మేయడం, తర్వాత తప్పని తెలిసినప్పుడు మరలా ఇంకొక బోధకుడి దగ్గరికి వెళ్ళటం, మరలా అతను కూడా చెప్పింది బైబిల్లో ఉన్నదో లేదో చూసుకోకుండా మళ్ళీ అతన్నే నమ్మేయడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బోధకుడి దగ్గరికి, ఇలాగా తన ఒక మాట మీద స్థిరత్వం లేనివాడు. ఇలాగా స్థిరులు కానివారు, అస్థిరులైన వాళ్ళను, విద్యావిహీనులు ఏం చేస్తారంట? అపార్థం చేసుకుంటారంట లేఖనాలని. ఏమండి లేఖనాలను అపార్థం చేసుకుంటారంట. మార్క్సు వార్త 7వ అధ్యాయం చూడండి. మార్క్సు వార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. చదవండి, ఇంకా చదవండి. చదవండి ఇంకొక వచనం. మరొకసారి చదవండి. మార్క్సు వార్త 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. తర్వాత వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను ఏం చేస్తారంట? వ్యర్థముగా ఆరాధించుదురు. వీళ్ళు బైబిల్లో ఉన్న విషయాల్ని పక్కన పెట్టేసి
మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములు అంటే మనుషులు చేసిన ఆచారాలు ఉన్నాయి కొన్ని. ఏంటి, మన క్రైస్తవ్యంలో మరి ఒక అతిపెద్ద ఆచారం ఉంది. ఏంటది? మన క్రైస్తవ్యంలో అతిపెద్ద ఆచారం లెంట్ డేస్. లెంట్ డేస్ అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? చెప్పండి. లెంట్ డేస్ అని ఎక్కడన్నా ఉందా? లెంట్ డేస్ అని ఎక్కడ లేదు, కానీ శ్రమ దినాలు అన్న మాట ఉంటుంది. మరి శ్రమ దినాలు యేసుక్రీస్తు వారు 40 రోజులు చేసిన ఉపవాసానికి గుర్తుగా మరి శ్రమ దినాలు చేస్తున్నారు. అవునా? యేసుక్రీస్తు వారు శ్రమ దినాలు సిలువకు ముందు శ్రమ దినాలు చేశాడా? ఇప్పుడు లెంట్ డేస్ చేస్తున్నామండి. ప్రతి క్రైస్తవుడు ఎక్కువ మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు, లేకపోతే ఇంకా ఇతర సంఘాల వాళ్ళు ఈ ఆచారాలని చేయరు, కానీ మరి ఎక్కువ క్రైస్తవ్యంలో సుమారు క్రైస్తవ్యంలో సుమారు 80-90% మంది మరి ఆచారాన్ని పాటిస్తున్నారు. మరి ఆచారం నిజంగా బైబిల్లో ఉందా? మరి ఏదైనా బైబిల్లో ఉంటేనే మనం చేయాలి కదా. ఆచారం బైబిల్లో ఉందా నిజంగా? మరి ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు తప్ప దేవుడు ఎక్కడా శ్రమ దినాలు చేయమని చెప్పలేదు. నిజంగా యేసుక్రీస్తు వారు ఎప్పుడు శ్రమ పడ్డాడు చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు శ్రమ పడ్డాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన పరిశుద్ధాత్మ దేవుని చేత అరణ్యానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎన్ని దినములంట? 40 దినములు. అంటే ఎన్ని రోజులు? 40 రోజులండి. 40 రోజులు రాత్రులు పగలు రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అదంతా మీకు తెలుసు. యేసుక్రీస్తు వారిని కొండ మీద తీసుకెళ్ళిపోవడం, ఈ భూరాజ్యాలన్నింటినీ చూపించడం, ఇవన్నీ తెలుసు మనకి. అలా కిందకు వచ్చేయండి. 17వ వచనం చూడండి. 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఎప్పటి నుంచి? యేసుక్రీస్తు వారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు కదా. ఉపవాసం అయిపోయిన తర్వాత నుంచి, అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఉపవాసం ఎప్పుడైతే అయిపోయినదో అప్పటి నుండి, మీకు అర్థమైందండి? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని ఏం చేస్తున్నారంట? ప్రకటింప మొదలు పెట్టిన, అంటే వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. ఎప్పటి నుంచి? 40 దినాలు రాత్రులు పగలు ఉపవాసం చేసిన తర్వాత, అయిపోయిన తర్వాత నుంచి. మరి మనం ఎప్పుడు ఉపవాసం యేసుక్రీస్తు వారు 40 దినాలు మనం చేస్తున్నాం? చనిపోకముందు చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చేశారు? వాక్యం ప్రకటించటానికి ముందు. ఎందుకు చేశారు తెలుసా? తన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. తన శరీరాన్ని వాక్యం చెప్పడానికి సిద్ధం చేసుకుని 40 రోజులు 40 రాత్రులు పగలు మరి ఆయన సిద్ధపడి వాక్యం ప్రకటించడానికి సిద్ధపడి ఆ 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత నుంచి యేసుక్రీస్తు వారు వాక్యం ప్రకటించడానికి మొదలుపెట్టాడు. మరి మనం ఏం చేస్తున్నాం? 40 రాత్రులు పగలు ఉపవాసం చేస్తున్నామా? 40 రోజులు ఉపవాసం చేస్తున్నామా? మనం చేస్తున్నామా? చేయట్లేదు. ఒక రోజు చేస్తాం. అది కూడా 40 రోజుల్లో 40 రోజులు చెయ్యు. వారంలో ఒక రోజు చేస్తాం. ఏ శుక్రవారమో లేకపోతే ఆదివారమో ఏ బుధవారం ఏదో రోజు పెట్టుకుంటాం. మరి ఇది ఆచారమేనా? ఇది ఆచారమేనా? మరి ఏం చెప్తున్నాడు? వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా
ఆరాధిస్తున్నారని దేవుడు చెప్తుంటే, మరి 40 రోజులు రాత్రి పగలు ఉపవాసాలు మనం మరి లెంట్ డేస్ అని మనం చేసేస్తున్న ఆరాధనలో మరి నిజంగా వాక్యానుసారమేనా? చెప్పండి. మీకు కష్టతరంగా ఉండొచ్చు. ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు ఇదే చేస్తూ 30-40 సంవత్సరాలు ఇదే చేస్తూ వచ్చారు కాబట్టి మీరు వినేసరికి తట్టుకోలేరు ఆ మాటని. మనం చేస్తున్నది ఆచారం. ఆచారాలను పక్కన పెట్టి దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని వారు బోధిస్తారంట. ఏమండి? ఎందుకే శ్రమదినాలు యేసుక్రీస్తు వారికా మనకా? ఏమండి? 40 రోజుల శ్రమదినాలు యేసుక్రీస్తు వారికా మనకా? మరి యేసుక్రీస్తు వారికి శ్రమదినాలు అయితే మనం ఎందుకు చేస్తున్నాం? అమ్మా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. ఎందుకు ఏడవమన్నాడు? మీ పిల్లల కొరకు, మీ కొరకు. నేను చనిపోయిన 3వ రోజు నేను తిరిగి లేస్తాను. మరి మీరు చనిపోతే మీరు చనిపోతే మరి మరలా నేను వచ్చినప్పుడు మీరు తిరిగి లేస్తారా? మీ పిల్లల్ని సరిగ్గా పెంచుతున్నారా? మీ పిల్లలు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారా? మీరు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారా? అందుకుని యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. నా కొరకు ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఎందుకే వచ్చాను? నేను సిలువ మీద మరణం పొంది సమాధిలో చేయబడి 3వ రోజున నేను తిరిగి లేస్తేనే మీకు పాపక్షమాపణ ఉంది. నా గురించి ఏడుస్తున్నారు ఎందుకు అని యేసుక్రీస్తు గారు చెప్తుంటే, మేము నీ గురించి ఏడుస్తామంటున్నారు మనవాళ్ళు. మా పిల్లలు ఎలా చెడిపోయినా పర్లేదు, మా పిల్లలు ఎలా పాడైపోయినా పర్లేదు, మేము చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, మేము ఎవరి గురించి ఏడుస్తాం? నీ గురించి ఏడుస్తామని అంటున్నారు. అందుకనే కదండి ఈరోజు ఆదివారంలో సంఘాల్లో మరి ఇవన్నీ ఏడుపులు ఇవన్నీ ఎందుకు? ఏడవకుండా ధైర్యంగా మనం పని చేయాలి, దేవుని పని. ఏమండి? స్కూల్లో తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేశారండి కొత్తగా. 5వ తరగతి వరకు మరి చిన్న స్కూల్లో చదువుకున్నాడు పిల్లోడు. 6వ తరగతిలో స్కూల్లో వెంటనే మరి స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, హై స్కూల్లో. 6వ తరగతిలో జాయిన్ చేసాము. ఏమండి? రోజు ఏడుస్తే వెళ్తున్నాడు అనుకోండి, ఏమంటాం మనం? ఏంట్రా ఇది ప్రతిరోజు ఏడుస్తున్నావు ఏంట్రా? ఎందుకురా నేను 5 తరగతి వరకు బాగానే వెళ్ళావు కదరా, ఎందుకురా ఇలాగ అయిపోయావు, స్కూల్కి వెళ్ళరా అని అంటాం. ఏమండి? రోజు ఏడిపోయినా చర్చికి వెళ్ళింది మొదలుకొని ఏడవటమైన ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మన సంఘాలు? చెప్పండి. సంఘానికి వెళ్ళిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు. మరి ఏడవద్దని ఆయన చెప్తే మరి ఏడుస్తున్నామంటే ఇప్పుడు ఆయన మాటను ధిక్కరించినట్టేనా? అందుకనే మీరు బలహీనులు కాబట్టి మీరు బలవంతులు అవ్వడానికి మీకు ఆదరణకర్తను ఇస్తాను అన్నాడు. మనం ఆదరణకర్తను పొందుకున్నాం. అవునా? పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాము. మరి ఇంకెందుకు మనకు భయం? ఎందుకు ఏడవాలి? ఆచారాలను పక్కన పెట్టి మనం దేవుడి పనిని చెయ్యాలి. ఏమండి? అర్థమైందండి? మరి అలంకరణ నిజంగా దేవుని రాజ్యానికి ఆటంకమో కాదో చూద్దాం. ఏమండి? అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమో కాదో చూద్దామండి. అసలు అలంకరణ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అలంకరణ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏమండి? 1వ వచనం. ఏమండి? వీళ్ళంట మరి బోధకులు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధిస్తూ కుటుంబాలనే పాడు చేసేస్తున్నారంట అండి. ఏమంటే అప్పుడే సంఘంలోనికి ఒక అన్య స్త్రీ ఎవరైనా సంఘంలోకి వచ్చిందనుకోండి, ఆమెకి వాక్యం చెప్పకుండా ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆచారాలు నేర్పిస్తున్నారు. అమ్మ నువ్వు మరి అందులోంచి ఇందులోకి వచ్చావు కదా, మరి మనం ప్రత్యేకంగా ఉండాలి, మనం మరి వాళ్ళలాగా మనం ఉండకూడదు, మనం బొట్టు తీసేయాలమ్మా, మనం మంగళసూత్రాలు వేసుకోకూడదమ్మా, మనం చెవులీలు పెట్టుకోకూడదమ్మా, లేకపోతే మనం గాజులు వేసుకోకూడదమ్మా, మనం పువ్వులు పెట్టుకోకూడదమ్మా. ఏమంటే ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారండి. ఒక బయట నుంచి వచ్చిన ఒక స్త్రీ, ఒక హైందవ స్త్రీ, ఒక ముస్లిం స్త్రీ ఎవరైనా ఒక సంఘంలోకి వస్తే మరి వాళ్ళకి యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం గురించి, కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ గురించి చెప్పకుండా అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం అని చెప్తున్నారంటే మరి నిజంగా వీళ్ళ సేవకులకు ఏమర్థమైంది? బైబిల్ చెప్పండి. దేవుడు ఎక్కడైనా పై రూపాన్ని లక్ష్య పెడతానని చెప్పాడా?
పై రూపాన్ని లక్ష్య పెట్టనని చెప్పాడు. మరి ఏం చూస్తానన్నాడు? మన హృదయాన్ని చూస్తానన్నాడు. దేవుడు అంతరింద్రియములను పరిశీలిస్తాడు తప్ప నీ పైనున్న రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టను అన్నప్పుడు, మరి కొత్తగా సంఘంలోనికి చేర్చబడిన ఒక స్త్రీ కానీ ఒక పురుషుడికి కానీ మరి ఇలాంటివి ఎందుకు చెప్తున్నారు చెప్పండి? ఏమండి, వీళ్ళ వల్ల కుటుంబాలే నాశనం అయిపోతున్నాయంట. ఏమండి, ఒక స్త్రీ ఎవరైనా మరి అన్య స్త్రీ ఎవరైనా సంఘంలోకి వచ్చిందనుకోండి, వారి భర్త ఇంకా మారలేదు, భార్య ఒకతే మరి మారొచ్చింది. ఆమె వచ్చిన వెంటనే అమ్మ నువ్వు బొట్టు తీసేయాలని చెప్పాడు అనుకోండి, బొట్టు తీసేసింది. ఇంటికి బొట్టు లేకుండా తల్లి ఇంటికి వెళ్ళింది. ఏమన్నా వాళ్ళ భర్త ఏమంటాడు? వెంటనే ఏమంటాడు చెప్పండి? తిడతాడు, కొడతాడు, అవసరమైతే చంపేస్తాడు కూడా. ఎందుకు అంటే ఒక భారతదేశంలో ఉన్న స్త్రీ ఎప్పుడు బొట్టు తీయాలి? భర్త చనిపోయిన తర్వాత తీయాలి. అది వేరే దేశంలో అయితే వాళ్ళ సాంప్రదాయాలు వేరు, వారి పద్ధతులు వేరు, వారి కట్టుబాట్లు వేరు. మరి భారతదేశానికి వచ్చేసరికి ఏమవుతుంది? అది మరొక స్త్రీ, అది హైందవ స్త్రీ అయినా, ఒక ముస్లిం స్త్రీ అయినా, ఒక క్రైస్తవ ఎవరైనా మరి బొట్టు పెట్టుకుంటారు. మరి భర్త మారలేదు, నువ్వు బొట్టు తీసేసిన తర్వాత భర్త అడిగిన వెంటనే నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వేదో నోటుకొచ్చింది చెప్తావు. నీ వల్ల మరి దేవుడికి అవమానమేనా? నిన్ను చూసి మారే భర్త కూడా మారట్లేదు. కుటుంబంలో గొడవలేనా? అదే చెప్తున్నాడు చూడండి. కుటుంబంలో గొడవలు అదే చెప్తున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం 1వ అధ్యాయం 11వ వచనం. వారి నోరులు ముయించవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు. ఏమండి, వారి నోరులు ముయిపించమన్నాడండి. ఎవరి నోరులు అనుకుంటున్నారు? సంఘ కాపర్ల నోరులు. ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళ నోరులు ముయిపించమంటున్నాడు మనతోటి. చదండి, వాళ్ళ నోరులు ముయిపించవలెను, అటు వారు చెప్పకూడని వాటి విషయాలు గూర్చి వీళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ సొంత లాభం కొరకు, దుర్లాభం కొరకు వాళ్ళు ఉపదేశిస్తున్నారంట. అటు వారు కుటుంబములనే పాడు చేస్తున్నారు. సంఘంలో ఏదో పాస్టర్ చెప్పేశాడు, సంఘ కాపరి ఏదో చెప్పేశాడు, అమ్మగారు బొట్టు తీసేసింది, ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ. సంఘ కాపరి వచ్చేమో తీరుస్తాడా? తీర్చడం. మరి ఎందుకు నువ్వు నోటుకొచ్చినట్టు వాక్యం తెలియకుండా దేవుణ్ణి అవమానపరుస్తూ, అక్కడ భార్యాభర్తలకు మధ్యన గొడవ పెడుతూ, ఇలా ఇంట్లో కుటుంబాలని నాశనం చేస్తున్నప్పుడు నువ్వెందుకు బైబిల్ పట్టుకోవాలి? నువ్వెందుకు వాక్యం చెప్పాలి? నువ్వెందుకు సంఘ కాపరిగా ఉండాలి? చెప్పండి, ఆలోచించండి. ఏమండి, దేవుడు ఎక్కడైనా బట్టల గురించి కానీ దేవుడు ఎక్కడైనా చెప్పాడు అసలు? దేవుడు ఎక్కడైనా చెప్పాడా? దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అవసరమైన వాక్యం చెప్పకుండా నువ్వు గాజులు తీసేయి, నువ్వు బొట్టు తీసేయి, నువ్వు కుంకుమ పెట్టుకోకు, లేకపోతే నువ్వు మల్లెపూలు పెట్టుకోకు, లేకపోతే పువ్వులు పెట్టుకోవద్దు, చీరలు కట్టుకోవద్దు. ఒకవేళ చీర కట్టుకున్నా కూడా అందులో కూడా ఎలాంటి చీర కట్టుకోవాలంట? తెల్ల చీర కట్టుకోవాలంట. మరి మిగతా రంగులన్నీ దేవుడు ఎందుకు ఇచ్చినట్టు చెప్పండి? మిగతా రంగులన్నీ ఎందుకు ఇచ్చినట్టు? నిజంగా మనం మల్లె పువ్వులే పెట్టుకోవాలనుకుంటే మరి గులాబీ పువ్వులు ఎవరికి ఇచ్చినట్టు? చామంతి పువ్వులు ఎవరికి ఇచ్చినట్టు? మన కోసం కదా దేవుడు చేసింది. చెప్పండి. మరి తినే వాటిల్లో కూడా తెల్లగా ఉన్నాయో తినొచ్చు కదా. అబ్బాయి తినకూడదు. మళ్ళీ ఎర్రగా ఉన్న యాపిల్ పండు తినొచ్చు, పసుపు రంగులో ఉన్న అరటి పండు తినొచ్చు. రంగురంగుల పళ్ళన్నీ కావాలి తినడానికి. ఎర్రగా ఉన్న కూరలన్నీ రుచులుగా మనకు కావాలి. అలంకరించుకోవడానికి మాత్రం తెల్లటి మల్లెపూలు కావాలా? అలంకరించుకోవడానికి మాత్రం తెల్లటి చీరే కావాలా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అలంకరణ మనం చేసుకునే అలంకరణ కన్నా దేవుడి అలంకరణ చూస్తారా? అలంకరణ మనకన్నా ముందు ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. ఈ ప్రకృతిని చూడండి ఒకసారి, ఒక పువ్వును చూడండి, ఒక చెట్టుకున్న ఒక పువ్వు ఎలా కాసిన దాని అలంకరణ చూడండి. ఒక పర్వతాలు చూడండి, ఒక చెట్లు చూడండి, ఒక మొక్కలు చూడండి, ఒక పువ్వులు చూడండి, ఒక కాయలు చూడండి, ఒక సముద్రాలు చూడండి.
ఎలా అలంకరించాడు ఈ భూమిని, ఏమండి? ఎలా అలంకరించాడు ప్రకృతిని అలంకరించాడు దేవుడు. ఏమండి? అక్కడ సముద్రాలు ఉండాలని, అర్థమైందా? ఇక్కడ చెట్లు ఉండాలని, ఇక్కడ మొక్కలు ఉండాలని, సముద్రంలో చేపలు సముద్రంలోనే ఉండాలని, చేపలు నీటిలోనే ఉండాలని, పక్షులు గాల్లోనే ఎగరాలని. మరి ఎవరు అలంకరించారు చెప్పండి? ఎవరు అలంకరించారు? దేవుడే కదా అలంకరించాడు. దేవుడే అలంకరించాడే. ఇన్ని పువ్వులు మన కోసం పెట్టాడే. అలంకరణ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఇది మన పాఠం. అలంకరణ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఒకవేళ చేసుకుంటే అది నిజంగా దేవుని రాజ్యానికి అంటే పరలోక రాజ్యానికి ఆటంకమా? చనిపోతే మనం పరలోకానికి వెళ్ళమా? ఇది మన పాఠం అండి. నిజంగా చూడండి, మరి బోధకులైన వాళ్ళు పైన కనపడుతున్న ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు తప్ప మరి లోపల ఉన్న మనస్సు, లోపల ఉన్న ఆత్మ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? లోపల ఉన్న ఆత్మ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే నువ్వు శరీరం మీద ఏది ధరించుకున్నా అది కూడా నిష్ప్రయోజనము. నువ్వు శరీరం మీద పువ్వులు పెట్టుకుంటావా? సాయంత్రంకి వెళ్ళిపోతాయి. నువ్వు శరీరం మీద బొట్టు పెట్టుకుంటావా? సాయంత్రం చెరిగిపోతుంది. నువ్వు శరీరం మీద గాజులు వేసుకుంటావా? ఏదైనా తగిలితే పగిలిపోతుంది. చెప్పండి. నువ్వు శరీరం మీద ఏదైనా బట్టలు వేసుకుంటావా? అవి పాడైపోతాయి. మరి ఏది పాడవదు? ఆత్మ పాడవదు. ఆత్మకి అంతం లేదు. శరీరం మీద ధరించుకున్న ఏదైనా పాడైపోతుంది. మరి ఏది పాడవదు? ఆత్మ పాడవదు. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మరి ఆ నిష్ప్రయోజనమైన దాని గురించి ఎందుకు మీరు సంఘాల్లో బోధిస్తున్నారు? నిష్ప్రయోజనమైన దాని గురించి బోధించకూడదు, ఆత్మ గురించి బోధించాలి. ఏమండి? ఆత్మ గురించి బోధించాలండి. నిజంగా చాలామంది సంఘాల్లో మరి ఈ అలంకరించుకోవడం అనే విషయానికి వస్తే స్త్రీల గురించే మాట్లాడతారు. అవునా? అలంకరించుకోవద్దు అమ్మ అని ఎవరికి చెప్తారు? ఎక్కువ ఆడవాళ్ళకే చెప్తారు. అంతేనా? బొట్టు ఆడవాళ్ళకి సంబంధించింది, తాలిబొట్టు ఆడవాళ్ళకి సంబంధించిందే, చీరలు ఆడవాళ్ళకి సంబంధించినవి, మరి కాటుక, గాజులు, పువ్వులు ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవి చెప్తున్నారే. మరి అలంకరించుకోవద్దని మరి ఆడవాళ్ళకే చెప్తున్నారు. మరి పురుషులు అలంకరించుకోవట్లేదా? చెప్పండి. వాచ్ పెట్టుకుంటున్నాడు, అది అలంకరణేనా? రింగ్ పెట్టుకుంటాడు, ఉంగరం పెట్టుకుంటాడు, అలంకరణేనా? మెల్లో చైన్ వేసుకుంటాడు, అలంకరణేనా? చక్కని చెప్పులు వేసుకొస్తాడు, అలంకరణేనా? ఏమండి? బ్రాస్లెట్ పెడతాడు, ఇవన్నీ అలంకరణలే. చక్కగా ముఖానికి పౌడర్ రాసుకుంటాడు, తలకు నూనె పెట్టుకుంటాడు, లేకపోతే తల స్నానం చేస్తే దానికి ఏమన్నా మరి హెయిర్కి సంబంధించిన ఏమైనా జెల్స్ రాసుకుంటాడు. మరి అన్నీ అలంకరణ. మరి పురుషుల కోసం ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? ఆడవాళ్ళు మాత్రం తేరగా దొరికారు, ఆడవాళ్ళు మాత్రం అలంకరించుకోకూడదు. మరి పురుషులు అలంకరించుకోకూడదా? ఏమండి? పురుషులు కూడా అలంకరించుకోకూడదా అంటే అలంకరించుకోవడం, ఎవరైనా అలంకరించుకోకూడదు, అంతే కదా? ఏమండి? అసలు సంఘంలో స్త్రీ అని పురుషుడని తేడా ఏమన్నా ఉందా అసలు? ఏమండి? సంఘంలో స్త్రీ అని పురుషుడు ఏమన్నా భేదం ఉందా? అబ్దుల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారు. మరి అలాగే క్రీస్తులోనికి వచ్చిన వారు మీరందరూ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. మరి ఎందుకు మీరు స్త్రీలు అలంకరించుకోకూడదని మరి ప్రసంగాలు చెప్తున్నారు అంటే మరి ఏమనాలి వీళ్ళని చెప్పండి? అలంకరించుకుంటే దేవుని రాజ్యానికి ఆటంకమా చెప్పండి? దేవుని రాజ్యానికి ఆటంకమా చెప్పండి? చాలామంది బాప్తీసం తీసుకున్న తర్వాత మరి చాలామంది ఎప్పుడైనా మరి రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నప్పుడు మరి తెల్లని బట్టలు వేసుకెళ్తూ ఉంటారు.
ఏమండి? తెల్లని బట్టలు వేసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారా? తెల్లని బట్టలు వేసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోరు. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోరు. బాప్తీసం తీసుకునేటప్పుడు తెల్లని బట్టలు వేసుకుని బాప్తీసం తీసుకుంటేనే పరలోకం వెళ్ళిపోరు. మరి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని పని చేయాలి. మన మనసు మార్చుకోవాలి. క్రీస్తులోనికి మనం మారాలి. క్రీస్తు వారు పడిన త్యాగానికి మనం న్యాయం చేయాలి. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఏమండి? నా మాటలు ఏం చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నాయి కదా, మీకు చూపిస్తున్నాను నేను. ఏమండి? ఆ మాటలు ఏం చెప్పట్లేదు మీకు. ఏమండి? అందుకనే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి. ఏమండి? దేవుడు ఎక్కడైనా అలంకరణ వద్దని చెప్పాడా? అలంకరణ వద్దని చెప్పలేదు, కానీ అతిగా చేయొద్దు అన్నాడు. అంతేనా? అలంకరణ చేయొద్దు అనలేదు, అతిగా చెయ్యకండి. నీకు డబ్బు కావాలి, డబ్బు మీద నీకు ఆశ ఉంది. ఆశ ఉండడం మంచిదే, కానీ ఏముండకూడదు? అత్యాశ ఉండకూడదు, దురాశ ఉండకూడదు. పెళ్లి చేసుకోవాలని ఉంది, ఆశ మంచిదే. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నాం అనుకో, అదేమవుతుంది? దురాశ అవుతుంది. అంతేనా? ఏదైనా ఎక్కువైతే అది అనర్థమే మనకు. ఎప్పుడైనా అది అలంకరణ కానీ ఏదైనా, ఒక డబ్బు కానీ ఒక సంపాదన కానీ ఏదైనా కానీ వేషం వేసుకుని మనం బ్రతకూడదు. ఎలా బ్రతకాలి? పవిత్రంగా, న్యాయముగా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఏమంటే దేవుడు ఏం చూడ్డంట? నరుని వేషం చూడ్డు. నువ్వు బొట్టు పెట్టుకున్నావా, నువ్వు గాజులు వేసుకున్నావా, నువ్వు పూలు పెట్టుకున్నావా, నువ్వు తెల్లచీరలు, అవన్నీ దేవుడు చూడ్డండి. మరేం చూస్తాడు? చెప్పండి. హృదయం చూస్తాడు. క్రైస్తవ స్త్రీలు ఇలాగే ఉండాలన్న ఆచారం ఎక్కడది అసలు? సరే, బొట్టు తీసేయమంటున్నారు సంఘాల్లో, గాజులు వేసుకోవద్దు అంటున్నారు, మల్లెపూలు పెట్టుకోవద్దు అంటున్నారు, తెల్ల చీరలు కట్టుకున్నారు. మరి ఈ ఆచారాలు ఎక్కడున్నాయి? బైబిల్ ఎక్కడన్నా ఉన్నాయా? బైబిల్లో పూలు పెట్టుకోవద్దని ఎక్కడన్నా ఉందా? బైబిల్లో బొట్లు తీయమని ఉందా? అసలు యేసుక్రీస్తు వారు తను చెప్పిన ప్రసంగాల్లో ఎక్కడ అలంకరణ గురించి మాట్లాడలేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన తన ప్రసంగాల్లో కానీ, తన బోధల్లో కానీ, తన ఉపమానాల్లో కానీ ఎక్కడ కూడా అలంకరణ గురించి చెప్పలేదు. మరి దేని గురించి చెప్పాడు? మనసు గురించి చెప్పాడు. నీ మనసు మారితేనే పరలోక రాజ్యానికి వెళ్తావన్నాడు తప్ప నువ్వు వేషాన్ని మారిస్తే పరలోకం వెళ్ళిపోతామని చెప్పలేదు దేవుడు ఎక్కడ. ఏమండి? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చెప్పలేదు, పాత నిబంధనలో చెప్పలేదు. యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన అపోస్తులు చెప్పలేదు, అపోస్తుల తర్వాత చివరగా వచ్చిన పౌలు గారు కూడా చెప్పలేదు. మరి పౌలు గారు ఏం చెప్తున్నారు? నరుని వేషము దేవుడు చూడడం చెప్తున్నాడు. మరి సమూయేలు ప్రవక్త ద్వారా యెషయికి పుట్టిన పిల్లలలో ఒకరిని దేవుడు తన పిల్లలైన వారి మీద రాజుగా నియమించాలనుకున్నప్పుడు సమూయేలు ప్రవక్తను పిలిపించి, నువ్వు యెషయి కుమారులలో ఒకరిని అభిషేకించు అని చెప్తాడండి. 16వ అధ్యాయం కదా, మొదటి సమూయేలు 16వ అధ్యాయం. సమాధానముగా వచ్చున్నావంటే సమాధానంగానే వస్తున్నాను అని అంటూ ఉంటాడండి. అన్న తర్వాత యెషయిని అతని కుమారుల్ని శుద్ధి చేసి బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడంట. ఎందుకు అనుకున్నాడు? యెషయి కుమారుల్లో పెద్దవాడు ఎవడు? ఏమండి? ఏలియాబు. సమూయేలు గారు అనుకున్నాడంట, అతని ఎత్తుని, అతని రూపాన్ని చూసి, అమ్మో దేవుడు ఎన్నుకుంటే ఎలాంటి వాడిని ఎన్నుకుంటారో చూడండి. బయట ఎవరైనా పోలీసులు కానీ లేదా మిలిటరీ వాళ్ళు కానీ ఎలా ఉంటారు? వాళ్ళు బయట సమాజంలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే అసలు చాలా వాళ్ళు శరీర ద్రాఢ్యం కానీ, లేకపోతే వాళ్ళ ఎత్తు కానీ, వాళ్ళ రూపం కానీ చాలా బలంగా ఉంటుంది. అలాగే మరి ఏలియాబుని చూడగానే సమూయేలు అదే అనుకున్నాడంట. అలాగే అనుకుని నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడంట. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను,
అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. తర్వాత మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏమండి, ఏం లక్ష్య పెడతాడంట దేవుడు? ఏలియాబు విషయంలో కూడా అదే చెప్తున్నాడు, నీ విషయంలో కూడా అదే చెప్తున్నాడు. నిన్ను పై రూపాన్ని లక్ష్య పెట్టడు. నువ్వు పువ్వులు పెట్టుకున్నావా, నువ్వు గాజులు పెట్టుకున్నావా, బొట్టు పెట్టుకున్నావా, నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావా, ఎర్ర బట్టలు వేసుకున్నావా, అది దేవునికి అనవసరం. కానీ నీవు ఎలా ఉండాలి? నీ హృదయం బాగుండాలి. అందుకనే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. అంతేగాని బొట్లు పెట్టుకుని ఆరాధించండి, అయితే బొట్లు పెట్టుకుని ఆరాధించకూడదు, పువ్వులు పెట్టుకుని ఆరాధించకూడదు, ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. ఏమండి, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడంటే లక్ష్య పెట్టడు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు అన్నప్పుడు మరి పై రూపానికి సంబంధించిన వీటి గురించి ఎందుకు వీళ్ళు బోధన చేస్తున్నారు అంటే, ఏమండి, వీళ్ళకి అర్థం కాలేదు బైబిల్. మరి ఇన్ని చెప్పాడే, నిజంగా మనం అలంకరణ చేసుకోవచ్చా? అలంకరణ చేసుకోవచ్చా? కొంతమంది అలంకరణ చేసుకున్నా బాగుంటారు, కొంతమంది అలంకరణ చేసుకోకపోయినా బాగుంటారు. కొంతమంది అలంకరణ చేసుకున్నా కూడా బాగోరు. చూడండి, వాళ్ళు చూడగానే ఏంటి ఇలా ఉన్నారు, ఎంత ఇబ్బిట్టుగా ఉన్నారంటే చూడలేం మనం. కొంతమంది అలంకరణ చేసుకోకపోయినా కానీ చాలా చక్కగా ఉంటారు, బాగుంటారు. ఏమండి, మరి అందం అనేది అలంకరణ చేసుకుంటేనే వస్తుందని మనం నమ్మడం అది విడ్డూరం. అది అలంకరణ చేసుకుంటేనే మనం అందంగా ఉన్నారనుకోవడం తప్పది. అంతేగాని అలంకరణ చేసుకున్నా కొంతమంది బాగుంటారు, అలంకరణ చేసుకోకపోయినా కొంతమంది బాగుంటారు. ఏమండి, మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి చివరగా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. స్త్రీలారా, స్త్రీల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే మరి బొట్టులు, మరి అలంకరణ ఇవన్నీ మీ గురించి చెప్తున్నారు కదా సంఘాల్లో బోధకులు అందరూ. పురుషుల గురించి ఎవరు మాట్లాడట్లేదు, మీ గురించే మాట్లాడుతున్నారు ప్రసంగాల్లో. కాబట్టి మీకే చెప్తున్నాను, స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులు అయితే, అంటే భార్య మారిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని మరి క్రైస్తవ మార్గంలోనికి వచ్చేసింది, భర్త మారలేదు. ఇంకా ఆ మారలేని భర్తకి సంబంధించిన భార్య ఉంది కదా, ఆ భార్యకి చెప్తున్నాడు, స్త్రీలారా మరి మీరు మారిపోయారు, మీ భర్త మారలా, మరి మీరేం చెయ్యాలి? మీ భర్తకు లోబడి ఉండండి. తర్వాత వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను బట్టి పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలను నడతలను బట్టి రాబట్టవచ్చు అంటున్నాడండి. ఏమండి, మరి చాలామంది చూడండి, వాక్యం లేకుండానే మరి చాలామంది మరి భర్తలను మార్చుకోవచ్చు. దేవుడు చెప్పాడంటే ఈ మాట నిజమేనా? అబద్ధమైతే ఎందుకు చెప్తాడండి? నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్తను మార్చుకోవచ్చు. అందుకని ఏమన్నాడు పైన, భార్యలారా మీ పురుషులకి లోబడండి. నిన్ను మారలేని భర్త ఎవరో, నీ మారలేని భర్త ఉన్నాడు, వచ్చాడు, నువ్వేం చేయకుండా నేను ఇదో మాట అన్నాడు, నువ్వు అలా సైలెంట్గా ఉండు. లేకపోతే ఏదైనా కొట్టాడు, ఈరోజు కొట్టాడు, భరించు, పడుకున్నావు, ఏదో ఏడుస్తూ లేకపోతే బాధపడుతూ వెళ్ళిపోయి పడుకుండిపోయావు, నీ దగ్గరికి వస్తాడు, నువ్వేం మాట్లాడకుండా ఉండు, నీ దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా. ఏమంటాడు? ఏదో కోపంలో అన్నాను, లేకపోతే ఏదో కోపంలో కొట్టానే అంటాడా? ఖచ్చితంగా అంటాడు. అదే కొడుతున్నప్పుడు నువ్వు కూడా తిరిగేసి గిన్నె గట్టో ఏదో విసిరేసావు అనుకో, నీ భర్త కొడుతున్నాడని నువ్వు కూడా నీ చేతిలో ఏదో గెట్టో లేకపోతే కొండో గిన్నె ఏదైనా నువ్వు కూడా పెట్టి విసిరేసావు అనుకో, మారతాడా? మారడు. అందుకనే వాక్యం లేకుండానే నీ ప్రవర్తనను బట్టి మార్చుకోవచ్చు అన్నాడు. ప్రియులారా, వాక్యం లేకుండానే నీ భర్తను నువ్వు మార్చుకోవాలి. ఏమంటే భర్త ఏదో అంటున్నాడని మనం కూడా తిరిగానేస్తే మరి ఆయనకి మనకి తేడా ఏంటి చెప్పండి?
మన ప్రభు మనకు అదే నేర్పించాడా? ఏమండి, భర్త ఏదో ఎన్నో టెన్షన్లు ఉంటాయి. ఉదయం పనికి వెళ్తాడు, సాయంత్రం ఆ పనిలో ఎంతోమంది మాటలు ఏదో అంటూ ఉంటారు, పనికాడ ఏదో జరుగుతూ ఉంటుంది. అవన్నీ పట్టుకుని ఇంటికి వస్తాడు, అదేదో కోపం నీ మీద చూపిస్తాడు. ఆ 2 నిమిషాలు, ఆ కోపం అంటే 2 నిమిషాలే ఉంటుంది. అది పోయిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు కదా, నీ దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడతాడు కదా. ఎందుకు ఆ 2 నిమిషాలే నువ్వు కూడా ఎందుకో మళ్ళీ నువ్వు కూడా అంత రియాక్ట్ అయిపోయి అతనికి బీపీ పెంచి, అతనికి షుగర్ పెంచి, అతన్ని సంఘానికి రానివ్వకుండా, నువ్వు సంఘానికి వెళ్తున్నా కూడా నువ్వు మారకుండా ఉంటే ఇంకెప్పుడు మారుతాడు నీ భర్త? చెప్పండి. ఏమండి, అందుకనే నీ పవిత్రమైన ప్రవర్తన అన్నాడు. అందుకే ఏ ప్రవర్తన పడితే ఆ ప్రవర్తన కాదు, పవిత్రమైన ప్రవర్తన. ఆ పవిత్రమైన ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది. వాక్యం ద్వారా వస్తుందండి. అందుకనే ఏమండి చెప్పాడు. ఆ తర్వాత అదిగో అలంకరణ 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 అంటున్నారు కదా. ఇక అలంకరణ గురించి చెప్తున్నాడు చూడండి. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? చూడండి, జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంటున్నాడు. ఏమండి, ఉండక అంటున్నాడు. అక్కడ కామ పెట్టాడా, ఫుల్ స్టాప్ పెట్టాడా? కామ పెట్టాడు. అంటే ఏదో చెప్తున్నాడు. ఇంకా జడలు వేసుకోవద్దు అంటే జడలు వేసుకోవద్దు అన్నారు, మానేశారు. తర్వాత బంగారు నగలు పెట్టుకోవద్దు అన్నారు, బంగారు నగలు కూడా పెట్టుకోవడం మానేశారు. తర్వాత ఇంకేమన్నాడు? వస్త్రాలు ధరించుకున్నాడు. బట్టలు వేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. జడలు అల్లుకోవద్దు అన్నాడు అని అంటున్నారు, మీరే వేసుకోవడం మానేశారు. బంగారు నగలు పెట్టుకోకూడదు అన్నారని మంగళసూత్రం తీసేశారు, చెవులీలు తీసేశారు, గాజులు తీసేశారు, పట్టీలు తీసేశారు, అన్నీ తీసేశారు. మరి ఆ తర్వాత ఏముంది? వస్త్రాలు అన్నాడు. మరి బట్టలు వేసుకోకుండా ఎవరు వస్తున్నారు? అందరూ బట్టలు వేసుకుని వస్తున్నారు. అంటే ఏదో చెప్తున్నాడు, ఇంకా పూర్తి అవ్వలేదు ఆ వచనం, ఇంకా ఏదో చెప్తున్నాడు చూడండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారమును మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. జడలు అల్లుకోవడం, ఏమండి, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం, వీటి గురించే ఆలోచించక, అంటే వీటి మీదే శ్రద్ధ పెట్టక అని అర్థం. అంతేగాని మిమ్మల్ని జడలు వేసుకోవద్దని లేదు, మిమ్మల్ని బంగారు నగలు పెట్టుకోవద్దని లేదు, మిమ్మల్ని బట్టలు వేసుకోవద్దని లేదు. ఏమండి, బంగారం ఎవరిచ్చారండి? బంగారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడా? వస్త్రాలు ఎవరిచ్చారు? నువ్వే చేసుకుంటున్నావు అనుకుంటున్నావా? నువ్వు చేసుకునే బట్టలు, ఆ దారం ప్రకృతి నుంచి వచ్చింది. దేవుడు తయారు చేసిన పత్తికి సంబంధించిన ఆ పంట ద్వారా దారం రావటం, అది టెక్స్టైల్స్ మిల్స్కి వెళ్ళటం, అక్కడ నుంచి మళ్ళీ బట్టలు ఉత్పత్తి అవ్వడం, ఇది అంతా ప్రొసీజర్. మరి ఎవరు తయారు చేశారంటే దేవుడే ఇచ్చాడు. జడలు అల్లుకోవడం, వస్త్రాలు అలంకరించుకోవడం, ఇంకా బంగారు నగలు పెట్టుకోవడం, వీటి మీదే మీరు మనస్సు పెట్టకుండా, ఈ పైరూపముకు సంబంధించిన వాటి మీదే మీరు మనస్సు పెట్టకుండా, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలన్నాడండి. ఏమండి, అదే దేవుని దృష్టికి ఎక్కువ విలువ కలదంట. ఏమండి, ఎక్కువ విలువ కలదంట. చూడండి, ఇప్పుడు అలంకరించుకోవచ్చా? అలంకరించుకోండి. ఏమండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏమండి, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని మనం ఎంత చక్కగా రెడీ చేసుకుంటాం. ఏమండి, అంతేనా? మనం ఎంత చక్కగా రెడీ చేసుకుంటాం. చిన్నపిల్లల్ని స్నానం చేపిస్తాం, పౌడర్ రాస్తాం, వాడికి చక్కని బట్టలు వేస్తాం. ఆడపిల్లలు అయితే జడలు వేస్తారు, పూలు పెడతారు, రిబ్బన్లు పెడతారు. మరి మీ పిల్లలే మీరు అంత అందంగా రెడీ చేసుకుంటే మీరు సంతోషపడుతున్నప్పుడు, మరి మీరు రెడీ అవుతే దేవుడు సంతోషపడ్డా? మీరు చక్కగా రెడీ అవ్వండి, దేవుని పని చేయండి. చక్కగా జడ వేసుకోండి, జడలు వేసుకోకండి, జడ వేసుకోండి. చక్కగా జడ వేసుకోవడం, బంగారు నగలు ఏదో పైనుంచి కిందాగా ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క అమ్మ ఉంటుందండి, పైనుంచి కిందాగా అలా దిగదుడుపు పెట్టుకుని చేసుకుంటుందండి. ఒక వేలికి కాకుండా 4 వేలకు ఉంగరాలు, మెల్లో ఒక చైన్ సరిపోద్ది కదా. ఆ ఉన్నదే మంగళసూత్రం, అది బంగారది అనుకుంటే దాని మీద మళ్ళీ ఇంకో 2-3 చైన్లు,
ఏమండి, రింగులు, ఇవన్నీ వద్దు. అతిగా వేసుకోవద్దు అంటున్నాడు. అలంకరణ చేసుకోండి అంటున్నాడు, కానీ అది కొంతవరకు ఉండాలి. అతిగా వేసుకోవద్దు అంటున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, అదండి అక్కడ బంగారు నగలు, వస్త్రాలు, జడలను అక్కడ చెప్పాడు కదా పేతురు రాసిన పత్రికలో. దాని గురించి మళ్ళీ పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. ఏంటంట చెప్పండి, ఏంటంట చదవండి. జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమైన చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకొని వెళ్ళను. ఏమండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? జడలతో కానీ వస్త్రములతో కానీ మిక్కిలి విలువ గల దేనితోనైనాను మీరు అలంకరించుకోకుండా తగు మాత్రపు వస్త్రముల చేత. అంటే చాలామంది చూడండి, ఒక 1000 రూపాయలు చీరగా సరిపోతుందండి. 10,000 పెట్టి చీర అవసరమా చెప్పండి? 3,000 పెట్టి 4,000 పెట్టి చీర అవసరమా? ఒక 1000 రూపాయలు కొనుక్కుని ఆ మిగతా డబ్బులు దేవుని సేవకి ఇరాదు? అబ్బా అలాగే ఇవ్వరు. 10,000 చీరకు పెట్టాలి, ఒక 200, 300 దేవుని సేవకి ఇవ్వాలి. ఇదే దైవభక్త? అదండి. ఒక జడ వేసుకుంటే చాలు. జడలు ఏమంటే ఒక జడ వేసుకోవడానికి ఎంత సమయం పడుతుందండి? ఒక జడకి స్త్రీలు చెప్పాలి మీరు, ఒక జడ వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఒక 5 నుంచి 10 నిమిషాలు. మరి అదే జడలు వేసుకుంటే ఎంత టైం పడుతుంది? మరి అంత సమయం ఎందుకు వృధా చేస్తున్నారు? అసలా సమయం లేదు కదా. అసలా సమయం మనకు కొద్దిగానే ఉంది కదా. మరి ఎందుకు జడల కోసం అంత వృధా చేస్తున్నారు? బంగారు నగలు పెట్టుకోవడానికి ఏమంటే అద్దం ముందు నుంచి ఉంటే మరి అరగంట, గంట అయినా కూడా అద్దం ముందు నుంచి బయటకు రారండి. ఎందుకు? మనం ఎలా ఉండాలంట? దైవభక్తి గల స్త్రీలకు తగినట్లుగా మనం ఉండాలంట. నువ్వు బయట బ్రతుకుతున్నావంటే నిన్ను చూసిన వెంటనే అమ్మో ఈమె దైవభక్తురాలరా అని చెప్పాలి. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని చూసిన వెంటనే నిజంగా చాలా భక్తిమంతురాల్లా కనపడతారండి. నిజంగా అలా ఉండాలండి. మన పితరులను చూసి మనం నేర్చుకోవాలి. 9వ వచనం చూడండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ అంటున్నాడు. అంటే తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ నువ్వు అంటే దాని అర్థం ఏంటంటే నీ శరీరాన్ని పూర్తిగా నువ్వు కప్పుకోవాలి. అర్థమైందా? ఆమెను చూడగానే నిజంగా క్రైస్తవ స్త్రీ అనిపిస్తుందండి, లేకపోతే ఆమెను చూడగానే ఒక సాంప్రదాయమైన స్త్రీ అనిపిస్తుందండి. కొంతమంది ఉంటారు, అలా ఉండరండి. వారి వస్త్రాలు కానీ వారి ఏదైనా అలంకారం చూస్తే చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది, చూడలేం. ఒక స్త్రీని చూసామంటే వారిలో అమ్మతనం కనపడాలి తప్ప అశ్లీలత కనపడకూడదు. సంఘంలోనికి మనం ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని వెళ్ళిపోకూడదు. సమాజంలో అయినా కానీ, బయట అయినా కానీ, సంఘంలోనైనా కానీ సంప్రదాయంగా మనం బ్రతకాలి. అందుకనే చెప్తున్నాడు, తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ కాకుండా సరిపడా వస్త్రాలు వేసుకోండి, చక్కగా చున్నీ వేసుకోండి, సంఘంలోకి వెళ్ళిన తర్వాత చక్కగా పైన తల మీద వస్త్రం వేసుకోండి, కప్పుకోండి అంటున్నాడు. ఇన్ని చెప్తున్నాడు స్త్రీలకి. ఏమండి, అలంకరించుకోండి తప్పలేదు, కానీ అది అతిగా చేయకండి అంటున్నాడు. సమయాన్ని వృధా చేయొద్దు అంటున్నాడు. మిగుల వెలగల వస్త్రాలు కొనుక్కుని ఆ డబ్బులను వృధా చేయకుండా ఆ డబ్బులను దేవుని సేవకు ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. ఏమండి, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? ఆటంకం కాదు. మరి ఎప్పుడు ఆటంకం అవుతుంది? అది అతిగా చేస్తే ఆటంకం. అతిగా చేసి నీ సమయాన్ని వృధా చేసుకుని దేవుని పనిలోనికి నువ్వు రాకపోతే అది పరలోక రాజ్యానికి ఆటంకమే. పరలోక రాజ్యానికి కాదు, దేనికైనా అది ఆటంకమేనండి. అతిగా ఏది చేసినా కానీ ఆటంకమే. కాబట్టి జాగ్రత్త పడండి. దేవుని రాజ్యం అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం కాదు. చక్కగా రెడీ అవ్వండి. మన తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి చక్కగా మురిసిపోవాలండి. ఆయన
అందుకని సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములైనవి అంటాడు. ఆలోచించండి, మన వస్త్రాలతోటి కానీ మనం బంగారాలతో కానీ ఏమంటే ఏది చేసినా కానీ మనం పరలోకానికి రాజ్యం వెళ్ళం. కానీ మరి ఎప్పుడు వెళ్తాం? ఏమండి, ఇక బైబిల్లో ఏదైతే చెప్పాడు ఆ మాటలు, స్త్రీల గురించి ఏదైతే మాట్లాడు, పురుషుల గురించి ఏదైతే చెప్పాడు, అలా ప్రకారంగా మనం జీవించాలి. అలా జీవిస్తేనే మనం దేవుని రాజ్యాన్ని చూడగలం. కాబట్టి అలంకరించుకోండి, తప్పులేదు. కానీ క్రైస్తవ స్త్రీలకు తగినట్టుగా అలంకరించుకోండి. అర్థమైందా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుకున్నారు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామను పొందాము తండ్రి. తండ్రి, మీరు ఇచ్చిన కృప ద్వారా, మీరు ఇచ్చిన ప్రేమ ద్వారా తండ్రి, మరలా తండ్రి మీ యొక్క మాటలను మీ పిల్లలకు తండ్రి నేర్పించగలిగాను. దాన్ని బట్టి మీకు వందనము తండ్రి. మరి విన్న మాటలు తండ్రి వీళ్ళు మరి విడిచిపెట్టకుండా మీరే సహాయం దయచేసి విన్న వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకుని తండ్రి తోటి వారికి కూడా చెప్పేటట్టు తండ్రి మమ్మల్ని అందరినీ మార్చమని మీరే సహాయం దయచేయమని, మరలా తిరిగి మేమందరం మరలా మీ మాటలతో తండ్రి తృప్తిపరచబడేటట్టు మీరే సహాయం దయచేయండి. మా ప్రభు మా రక్షకుడైనటువంటి మీ కుమారుడు మా అన్నయ్య యేసుక్రీస్తు వారి పుణ్యనామం ద్వారా ఈ ప్రార్థన మనం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.